ఫైనల్గా మా స్పెషల్ డిన్నర్ నైట్ అయితే రెడీ అయిపోయింది. వచ్చేయండి ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. వేడి వేడి చపాతీలేకి గోంగూర చికెన్ పకోడా, కేఎఫ్సి స్టైల్ చికెన్ పకోడీ కదా నాలి, కేఎఫ్సి స్టైల్ పాప్కార్న్, వైట్ రైస్ లేకి మిరియాల చారు. మా ఆయన కంపల్సరీగా స్వీట్ ఉండాలి. స్వీట్, చల్లచల్లని పెరుగు, చల్లచల్లని వాటర్. నాన్ వెజ్ అంటే మరి థమ్స్ అప్ కంపల్సరీ కదా, థమ్స్ అప్. ఇంకా మేమైతే డిన్నర్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాం. ఇది చెప్పడం ఏంటంటే మా ఆయనకి ఏది చేసినా స్నాక్స్ ఐటమ్స్ కంపల్సరీగా టమాటో సాస్ ఉండాలి, నాకేమో మైనీస్ ఉండాలి. మంచిగా వచ్చిందా? ఏంటన్నా క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నావు, టేబుల్ పెట్టి కూర్చోబెట్టేవేంటి? క్యాండిల్స్ అయ్యి ఏదో ఒకట్లేదు, ఏదైనా డిన్నరే కదా, క్యాండిల్స్ ఉండాలి. క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నప్పుడు క్యాండిల్స్ ఉండాలి మరి. కానీ తిన్నాం స్టార్ట్ చేయి. అసలు నాకు ఇందాక నుంచి ఆకలి అవుతుంది బాగా. అవునా? కానీ స్టార్ట్ చేయి. ఇది చికెన్ పకోడీ సాస్ ఉంది చూడు, ఆనియన్స్. మీకు ఎందుకు అనిపించింది ఈరోజు చికెన్ పకోడీ చేయాలని? చాలా రోజుల నుంచి అంటున్నావుగా. సరే, నువ్వేమో వర్క్లో బిజీగా ఉన్నావు, వినోద్ లేడు, అత్తయ్య లేదు, మామయ్య లేడు, మనకు బోర్ కొడుతుందని చేశాను నేను వంట. ఇది టేస్ట్ అసలు ఎలా ఉందో, కేఎఫ్సి స్టైల్ పాప్కార్న్ చేస్తున్నా వెయిట్. మైనస్ బాగుంటుందా, సాస్ బాగుంటుందా? రెండు మిక్స్ చేసుకో, బాగుంటుంది. నాకు చూడగానే మంచిగా వచ్చినాయి అనిపించింది ఈసారి అందరు ఉన్నప్పుడు. బ్రో, వీడియో చూసాక షాక్ అవుతావుగా, ఫీల్ అవ్వకే. నెక్స్ట్ టైం నీకు కూడా చేసి పెడతా. బాగుంది కదా? పకోడీలో లెమన్ వేసుకో. లెమన్ వేయలేము. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. బాగుంది. గోంగూర చికెన్ ఎట్లా టేస్ట్ చేయాలి? అదే బాగానే అనిపించింది నాకు చేసేటప్పుడు. చూడాలి. ఫస్ట్ అయితే ఇవి కానీ అసలు కేఎఫ్సీలో పాప్కార్న్ 99 రూపీస్ ఎంతో అంటాడు. స్మాల్ బకెట్ 99, 199 అనుకుంటా. 4 ముక్కలు కూడా రావు, తిన్నట్లు కూడా అనిపించదు. ఇలా వస్తుందని తెలిస్తే 1 కేజీ చికెన్ చేసుకొని ఇంట్లో చేసుకుంటే సూపర్. పకోడా అంటే అది బాగా నచ్చింది. పకోడీ కొద్దిగా మెత్తగా అయింది. థమ్స్ అప్ పోయొచ్చుగా. మొత్తం అవే తింటున్నావు ఏంటి? ఇది కూడా కంప్లీట్ చేయాలి. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఏంటి అడుగు? సరే, అబద్ధాలు చెప్పచ్చు మరి. చెప్పండి. ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ పోయినా, ఎందుకంటే కూల్ డ్రింక్ తాగుతుంటేనే ముక్కలు పోతాయి, అంటే ఎక్కువ తినలేను. క్వశ్చన్ ఏంటబ్బా? నీకు తెలియని ఆన్సర్స్ నా దగ్గర ఏమున్నాయని కదా. ఏం ఉండొచ్చు, చేసి చెప్పు. నాకు బీర్ కాదండి, ఓన్లీ థమ్స్ అప్. ఇవన్నీ అయిపోయే లోపు ఈ బాటిల్ ఖాళీ అయిపోతుంది అనమాట.
ఏంటి క్వశ్చన్ అన్నా? నీ లైఫ్లో ఇప్పటివరకు ఎవరికి తెలియదు సీక్రెట్ ఏం చెప్పు. అలాంటి చెప్పకూడదు. చెప్పాలి. సీక్రెట్ అని కాదులే కానీ అదొక వండర్ఫుల్ మెమరీ అని చెప్పుకోవచ్చు. నేను చేసిన పెత్తల పనుల్లో అదొకటి. నీకు తెలుసు కదా, యాక్చువల్గా నేను 7th to 10th పిడతాపూర్ రత్నంలో. మా క్యాంపస్ ఏంటంటే 150 acres ఉంటుంది, మామిడి తోట. సో జనవరి ఫిబ్రవరి అప్పుడు మామిడికాయలు వస్తాయి. మా మేడం వాళ్ళేమో కొయ్యనీరు. మాకు అప్పట్లో ఇన్ఛార్జ్ పద్మావతి మేడం, పద్దు అనేవాళ్ళం మేము మేడంని. అయితే ఒకరోజు ఏం చేసామంటే లంచ్ అయ్యాక పద్దు మేడం వినండి, నేను తేజస్విని ఇంకా మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురం అందరం కలిసి వెళ్ళాం మామిడికాయలు కోసుకున్నాం లంచ్ అయ్యాక. అయితే నేను చెట్టు పైకి ఎక్కా, కోస్తున్నా. ఒక దాని మీద కాలు పెట్టేలోపు అది ఎండిపోయింది బాగా. పైన నుంచి కింద పడ్డా. లిటరలీ ఒక 10 minutes నాకు మాటలు రాలేదు నోట్లో నుంచి. మామిడికాయలు అయితే కోసాం ఫైనల్గా. లాస్ట్లో పడ్డా అనమాట. అక్కడ జరిగింది ఏంటంటే ఇంటర్ ఇన్ఛార్జ్ మేడం చూసి మా మామిడికాయలు చున్నీల్లో పట్టుకున్నాం. అన్నీ పట్టుకెళ్ళిపోయింది విత్ చున్నీలు. నేనేమో క్లాస్కి వెళ్ళలేని పరిస్థితి. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే బాత్రూంలో జారి పడ్డది అని చెప్పి నన్ను సిక్ రూమ్లో పడుకోబెట్టి వాళ్ళు క్లాస్కి వెళ్ళారు అనమాట. అసలు తలుచుకుంటేనే నేనేనా అట్లా చేసింది అనిపిస్తుంది. అసలు నీకెందుకు అడగాలనిపించింది సీక్రెట్? తెలుసుకోవాలి అంటే బిగ్ బాస్లో అడుగుతూ ఉంటుంది కదా ఏమని. అందుకోసం నేను అడిగితే పోలే అని. నువ్వు చెప్పు. నీకు సీక్రెట్స్ చాలానే ఉంటాయి. మేమన్నా ఓపెన్ అప్ అయి మాట్లాడతాం కానీ నువ్వు చాలా చెప్పుకోలేదు, చెప్పకూడదు. పర్లేదు చెప్పు. మా ఫ్రెండ్ల వాడికి తెలియకుండా నేను లవ్ చేసి. నాకు తెలియదు అసలు ఎవరు. చెప్పకూడదు అన్నీ. ఎవరు అంత సీన్ లేదు నీకు. ఫస్ట్ పాయింట్ అలా నమ్ముతారు అంతే. అది నిజమే. నీలా సైలెంట్గా ఉండే వాళ్ళు అస్సలు నమ్మకూడదు. నేను ఒకటి అడుగుతా, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పారు. నువ్వు ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదన్నా వస్తువు కానీ డబ్బులు కానీ దొంగలించడం కానీ చేసావా? ఏం చేసావు? నాకు చెప్పలేదు అసలు. అంటే ఇది చాలా చెప్పొచ్చు లేదో చెప్తాను. అంటే ఇందులో మా కిరణ్ అన్నయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఏం చేశారు? చిన్నప్పుడు 6th నా 4th క్లాస్ ఆ టైంలో మేము సమ్మర్ హాలిడేస్ వస్తే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, సమ్మర్ హాలిడేస్ మొత్తం అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం పెద్ద మంది. ఓకే. అది క్రికెట్ బాగా పిచ్చి. అదే మా అన్నయ్య నేను కలిసి సూపర్వైజర్కి వెళ్ళినాం. ఏదో మా పెద్దమ్మ తీసుకురమ్మంటే వెళ్ళినాం. సూపర్వైజర్లో అట్నే తీసుకుంటా నా పక్కన బాల్ ఉంటే బాల్ తీసి కింద అన్నయ్య జేబులో వేసిన. మా కింద అన్నయ్య ఏమో షార్ట్ వేసుకొని ఉన్నాడు. కింద అన్నయ్య జేబులో వేసి చిన్నగా అటు ఇటు తిరుగుతున్నాం. కరెక్ట్గా అప్పుడే ఎట్లా చూసిందో ఏమో కానీ ఓనర్ వచ్చి పట్టుకొని ఇద్దరికి పలకలు వేసి, పలకల మీద వీళ్ళు దొంగలు వీళ్ళని నమ్మద్దు అని నిజంగా జరిగింది. దేవుడు అసలు చెప్పనే లేదు ఎప్పుడు. దొంగ నా కొడక. చెప్పకూడదు అన్ని. నీలో ఇంత ఉందా? అందుకే సైలెంట్గా ఉండేవాళ్ళని అస్సలు నమ్మకూడదు. అది మా తమ్ముడు ఏదో కొనుక్కోవటానికి వచ్చి మమ్మల్ని కాంప్లెక్స్లో చూసి అట్లా చూసి అమ్మటే ఇంటికి వెళ్ళి ఇంట్లో చెప్పాడు. అందరు పాపం వినోద్ ఇలాంటి పనులు చేస్తాడు అనుకుంటారు. కిందన్నయ్య నాకు ఇలాంటి బొచ్చడు ఉన్నాయిలే.
అస్సలు నమ్మకూడదు నిన్ను కిరణ్ అన్నయ్యనైతే, కిరణ్ బావని. సక్సెస్ఫుల్గా పకోడీ అండ్ పాప్కార్న్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పటికే ఫుల్ అయింది. ఇంకా గోంగూర చికెన్ చపాతీ ఉంది. చూద్దాం, అట్లీస్ట్ టేస్ట్ కోసం అన్నా ఒకటి తినాలి. ఏనా ఖాళీ ఉందా? ఏమో ట్రై చేద్దాం. ట్రై చేద్దాం కాదు, ఇంత కష్టపడి చేసిన దానికి తినకపోయే వరకు పొట్ట పట్టద్దా? చూడు, నువ్వు కష్టపడి చేసినావు కానీ పొట్ట పట్టద్దా మాకు? ఏంది నువ్వు కష్టపడ్డావని మా తినేలోపే అదే రెస్టారెంట్కి వెళ్తే తింటరే నువ్వు స్టార్టర్స్, బిర్యానీ, కష్టపడ్డావని మా పొట్ట ఇట్ట సాగదు కదా. సాగకపోయినా తినాలి, ప్రేమగా చేసావు. అవి నీకు అసలు స్టార్టర్స్ ఏమి ఇష్టం? అది చెప్పాను. అయినా మీ స్టార్టర్స్ ఏముంది, డైరెక్ట్గా బిర్యానీలేగా మీరు ఆర్డర్ చేసుకుని. ఇందాక చేశాగా ఓహో కార్న్తోనా? ఈసారి కార్న్ చేస్తే చేస్తాను. గోంగూర చికెన్ ఎలా ఉంది? నాకైతే నచ్చింది. ఇంకొద్ది గోంగూర పడి ఉండొచ్చు కానీ లేదు, ఊరికే ఆ చెట్టు కొద్దిగా ఉంటే అలా పోసేసి గోంగూర కొద్దిగా ఎక్కువైందా? తక్కువైంది. గోంగూర తక్కువైనా గోంగూర చికెన్ బట్ స్టిల్ చాలా బాగుంది టేస్ట్. మీ స్కూల్లో మీ క్లాస్ ఫస్ట్ ఎవరు? నేనైతే కాదు. నువ్వు కాదని నాకు తెలుసు. ఎవరు? ఇప్పుడు ఒకరని లేరు, అటు ఏడు జంప్ అయితేనే ఉంటారు. ఓకే. తమకి 10th లో మార్క్స్ ఎంత అండి? చూసా కానీ అంత పర్టికులర్గా గుర్తులేదు నాకు. అలాంటి తప్పకూడదు. పర్లేదు చెప్తే సర్టిఫికేట్లో చూసుకోపో. నాకంటే తక్కువేగా. 600 వచ్చినాయి. 600 ఇంకా ఎవరికి రాలేదు. నాకు వచ్చినాయి 10th లో. ఇచ్చలే నిజంగా కింద 600 అని ఇస్తారు. మరి ఇంత చచ్చిపోయిన జోకులు వేస్తే ఎలా చెప్పి కూడా బతికిద్దాం. ఇప్పుడు జబర్దస్త్లో వేస్తారు చూడట్లేదు మీరు? జబర్దస్త్ జబర్దస్త్లో వాళ్ళు వేస్తే చచ్చిపోయేవి కాకపోతే మంచిగా వాళ్ళకి నీకు పోలిక. నాకంటే వాళ్ళకి ఏం ఎక్కువ, వాళ్ళు సెలబ్రిటీ. నేను సెలబ్రిటీ. అబ్బచ్చా, ఏ రకంగా? నా రకం లేదు. నీకు ఇప్పుడు దేవుడు ఒక వరం ఇచ్చి ప్రపంచంలో ఎక్కడైనా ఎటన్నా తిరగచ్చు అంటే ఫస్ట్ నువ్వు ఏ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటావు రేపు? అర్థం కాలేదు నీకు. ఇప్పటికిప్పుడు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళే ఛాన్స్ ఒకటి దొరికితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక్క ప్లేసా? ఇండియా మొత్తం తిరగదు. ఓన్లీ వన్. ఓన్లీ వన్ అంటే ఆల్వేస్ కేదార్నాథ్. ఏమో నాకు చాలా ఇష్టం వెళ్ళాలని. మరి వెళ్ళగలనో లేదో అదైతే తెలియదు కానీ ఆ ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోను. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నాకు కూడా థమ్స్అప్ వేయచ్చు. వెయ్యరు, వస్తాను. పోయా నాకు గడకు బైక్ యాత్ర, బైక్ మీద వెళ్ళాలి. నాకు యాక్చువల్గా మొత్తం ఇండియా, బట్ నువ్వు ఒక్కటే అన్నావు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అది. నువ్వు ఎప్పుడైనా ఈ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాపీ చేసి దొరికిపోయినావా? బీటెక్లో, బీటెక్ 3rd ఇయర్లో దొరికావా? ఎవరికి ఇన్విజిలేటర్ రాసుకోమని కాపీ పెద్ద చిట్టీలు పట్టుకెళ్ళిన. చిట్టీలు పట్టుకెళ్ళినావా? చాప్టర్లే చిన్న మైక్రో జిరాక్స్లు. ఇంత బీటెక్ వాళ్ళు ఎవరికైనా తెలుసు మైక్రో జిరాక్స్లు అంటే. ఒక 4 చాప్టర్లు మైక్రో జిరాక్స్ తీసుకొని వెళ్ళినాం. 4 చాప్టర్కి వచ్చేసరికి 16 పేజీలే ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క దగ్గర దాచిపెట్టుకొని వెళ్తాం.
ఫస్ట్ పోయించి నా దరిద్రానికి ఆ, ఇన్విజిలేటర్ చూసిండు నేను రాసేది కానీ రాసుకోవాలని చెప్పిండు. ఆ, ఇన్విజిలేటర్ మంచోడు, ఉమ్. కానీ అబ్జర్వర్ వచ్చింది. అంటే మీకు మీరు first కాపీ చేయమని చెప్తే మంచోళ్ళ నేను ఇట్లా రాస్తా ఉన్నా అబ్జర్వర్ సడన్గా వచ్చింది డోర్ పక్కనే నా దొరికిపోయా. ఏమన్నాడు? ఏమంటే బయటికి పంపించేసింది. ఇవ్వాలి చేస్తారని కానీ బయటికి ఆడుకున్నా. బాబోయ్. ఇక కామెడీ ఏంటంటే ఉమ్, అదే అబ్జర్వర్ని నెక్స్ట్ డే అరగంట బద్దీలాడినా ఉమ్, కాఫీ కొట్టుకోవడానికి. ఉమ్. మా రూమ్లో ఉన్న వాళ్ళందరం కలిసి తలా 50 రూపాయలు కలిపి ఇచ్చి మేము కాఫీ కొట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాం అందరం. అలా కూడా చేస్తారా? బాబోయ్. ఎలా ఉంది ఈరోజు నా డిన్నర్ స్పెషల్స్? అది నిండి పొట్ట నిండిపోయింది. ఇంకా అన్నం మిరియాలు చారు. ఇంకా నా వల్ల కాదమ్మా, నువ్వే. స్వీట్ ఏ నువ్వు స్వీట్ వద్దంటున్నావా? పొట్ట నిండిపోయింది. చూసిన టేపులు వేసుకొస్తానే సంసద్దా అయితే వస్తలే. సరే ఒక చపాతి కానీ. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏంటో చెప్పు. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కరి పేరు చెప్పు. స్కూలింగ్ నుంచి చెప్తా. ఒక్కరి పేరే చెప్పు, కర్రోళ్ళ పేరు తప్ప వేరే వాళ్ళు చెప్పు. మిస్టర్ బ్లాక్ నేమ్ అయితే బ్లాక్ నేమ్ కాదు. వద్దా? ఇప్పుడు ఈజీ అయింది. బ్లాక్ నేమ్ చెప్పకపోతే నీకు ఈజీ అయింది. అలా లేదు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అమ్మో ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్లో ఎప్పుడు ఉంటుంది. సో నాకు స్కూలింగ్లో అయితే అస్లాన్ బ్యాచ్ ఫర్ ఎవర్. ఏదైనా కూడా మంచి అస్లాన్ చెడు రిలేషన్స్ ఎఫెక్షన్స్ ప్రతిదీ నేను తెలుసుకున్నది వాళ్ళతోనే. మేబీ తర్వాత చాలా రోజులు కాంటాక్ట్ లేకుండా ఉన్నాం, కానీ ఇప్పుడు కూడా కొంతమంది కాంటాక్ట్లో లేరు, కొంతమంది ఉన్నారు. బెస్ట్ బ్యాచ్ అంటే అస్లానే. ఈ మొత్తం చెంచల్ కూడా జైల్లా బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. 4 years రక్తంలో చదివిన ఇది మాత్రం లైఫ్లో ప్రతి మెమరీ ఎప్పుడూ క్యారీ చేస్తా. అంత బాగా ఎంజాయ్ చేసాము, చదివాము, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, ఆడాం, అన్ని ప్రతి మెమరీ ఉంది నాకు రత్నంతో అటాచ్. ఇంక ఇంటర్ అంటావా, సో అదే బ్యాచ్లో హాఫ్ మెంబర్స్ కంటిన్యూ అయ్యాము ఇంటర్తో. సో సేమ్ సర్కిల్ ఇంటర్ కూడా. ఇంకా తర్వాత బిఎస్సికి వస్తే ఆల్వేస్ ఫర్ ఎవర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా ప్రతి హాస్టల్ జర్నీలో ఎంత వర్స్ట్ జర్నీ అంటే ఆ వర్స్ట్ జర్నీ కూడా బెస్ట్ జర్నీగా మార్చిన వాళ్ళు అనమాట. అమ్ము, ప్రియా, మల్లీశ్వరి, లీలావతి, సోని, పుష్ప, సాయి ప్రియ, రేణుక, వీళ్ళందరూ మా బ్యాచ్మేట్స్. బెస్ట్. మేము ఎక్కువ బాగా కలిసి ఉండేవాళ్ళం. అమ్ము, ప్రియ, రేణుక, మల్లీశ్వరి. అసలు నిజంగా బిఎస్సి డేస్ చాలా హార్డ్ డేస్ మాకు. ఎందుకంటే హాస్టల్ మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేది, క్రిస్టియన్ కాలేజ్. డేస్ ఫుడ్ అయితే అస్సలు తినలేకపోయే వాళ్ళం అనమాట. ఆ టైంలో కూడా అమ్ము, ప్రియ, రేణు వీళ్ళు ముగ్గురే డే స్కాలర్స్. సో వాళ్ళు తెచ్చిన ఫుడ్ని వాళ్ళ బాక్సులు నాకు సాక్రిఫైస్ చేసేవాళ్ళు. ఈవినింగ్కి స్నాక్స్ ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంటికి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా మాకు స్ట్రిక్ట్లీ ఫోన్స్ నాట్ అలౌడ్, ఓన్లీ 1 రూపీ కాయిన్ బాక్స్లో అలౌడ్. అది కూడా వీక్లీ వన్స్. మా దరిద్రానికి ఏంటంటే అవి ఏదైనా రిపేర్ వచ్చినాయంటే 2 వీక్స్కి వన్స్ ఫోన్ కాల్ ఉంటుంది. అసలు ఎంత ఇబ్బంది అంటే, ఒక రకంగా హాస్టల్ అంటే లేడీస్ హాస్టల్ కాబట్టి ఆ రూల్స్ ఓకే, కానీ ఏంటంటే మనం అప్పుడు కాలేజ్ డేస్ టైంలో కాబట్టి అప్పుడు మాకు అవి నచ్చేవి కాదు. ఇప్పుడు ఓకే మేము అట్లుంది కాబట్టి ఇప్పుడు ఇట్లున్నాం అని అనిపిస్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మనకు అంతా చెత్త కాదు, చెత్త చెత్త పేరు. అక్కడిష్ గాడు అడగ చెత్తగాడు, శ్రీకాంత్ గాడు అడగ చెత్తగాడు, ఇలాంటి గ్యాంగ్ ఉంది. ఇంకా బీటెక్లోకి వెళ్తే ముజిబ్ నా బెస్ట్ ఫ్రెండ్ బీటెక్లో వచ్చేసరికి. ఇంకా లక్ష్మీకాంత్ గారు, ఆ తర్వాత మౌనిక్ గారు. అదే కదా, మౌనిక్ అని మర్చిపోయావు ఏంటా అనుకుంటున్నా నేను. మౌనిక్ గారు నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. మౌనిక్ అనే తెలుసు, కరీష్ అన్నయ్య తెలుసు,
ఇంకా ఎక్కువ ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే నేను నా సాయి కిరణ్ గారితో మాకు ఎర్రడు. ఓకే, అలాగే నేను నువ్వు ఇంతమంది పేర్లు చెప్పావు కానీ పాప మా భద్ర పేరు చెప్పావు నువ్వు. భద్రగాని మర్చిపోయాను. నమ్మక ద్రోహి. ఇప్పుడు స్కూల్ నుండి నేను బీటెక్ వరకు వచ్చినాం. బీటెక్ తర్వాత కదా వాడు డబ్బా అంతలేదు, చేయడం. నువ్వు ఏదైతే భద్ర గుర్తుపెట్టుకో భద్ర, నేను గుర్తుపెట్టుకున్నా కానీ అరే నమ్మక నీ పేరు ద్రోహి చెప్పేలోపే వెన్ను చెప్పింది. పోటు పొడిచాడు, నీ పేరు గుర్తుపెట్టుకో. చెప్పేలోపే చెప్పింది. నో నో నో. ఇంకా మెయిన్ నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నేను చెప్పను, ఇంకో అమ్మాయి నేమైతే చెప్తా. మషాలి. ఏయ్ మళ్ళీ అమ్ము అని చెప్పు. అమ్ము అని చెప్పు. అమ్మూ మళ్ళీ వచ్చిన నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. అంటే ఆ అమ్మాయి చాలా 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 వాటిల్లో హెల్ప్ చేసింది నాకు. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. కొన్ని కొన్ని రీజన్స్ వల్ల రీసెంట్గా 1 year మాట్లాడుకోలేదు ఇద్దరం. మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి ఫైనల్గా మా డిన్నర్ అయితే చపాతీలతోనే ఎండ్ చేసేస్తున్నాం. ఫుల్ అయిపోయింది. మళ్ళీ గ్యాప్ ఉంటే తర్వాత రసం అన్నం. అట్లీస్ట్ రసం అన్నం తింటే డైజెస్ట్ అవుతుందని చేసా కానీ ఇక్కడితో అయిపోయింది. సరే, నాకు నువ్వైతే ఇంత మంచిగా వంట చేసి పెట్టినావు కాబట్టి నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన. గెస్ట్ చేయదు. గిఫ్ట్ ఎస్. గిన్నెలు తాగడానికి అంత సోప్ తెచ్చినావు. ఏం తెచ్చావు? నీకు ఇష్టమైంది, బాగా ఇష్టం. నాకు ఇష్టమైంది ఎస్. ఫుడ్డా? కాదు, నువ్వు బాగా అడుగుతా ఉంటావు ఎప్పుడు. నువ్వు తెచ్చావా ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైం తెచ్చావా? తీసుకొచ్చాను, అవసరం తీసుకొచ్చాను. అవునా? ఏం తప్ప. కళ్ళు మూసుకో. క్లూ ఇవ్వు. నువ్వేమన్నా ఇచ్చావు నాకు క్లూస్? కళ్ళు మూసుకో. అబ్బా అబ్బా, ఈ పప్పు నా దగ్గర ఉండగా అమ్మ. మనకు అసలే ఆత్రం ఎక్కువ. అసలు నాకు ఇష్టమైంది ఏంటా నేనే ఆలోచిస్తున్నా, నాకే గుర్తులేదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. తెరవాలా? తెరవాలా? ఎస్. తెరుస్తున్నా. యా. ఏ డైరీ మిల్క్ యా. నువ్వు ఎప్పుడు తెచ్చావురా నాకు? ఇప్పుడు ఇదేంటిది? అంటే నాకు తెలియదు, సాబుని అడిగితే ఇచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చేయకుండా ఆగి ఫస్ట్ తిని చూడండి. నేను యాక్చువల్గా మొన్న వ్యాలంటైన్స్ డే రోజు చూసేది, చాలా మంది రీల్స్ లో పెట్టున్నారు అనమాట. ఇదైతే ఫోటో ఏదో ఉంటది, ఏమన్నా పెట్టావేమో అని చూస్తున్నా. ఇది రావట్లేదు ఏంటి? నాకేం లేదు, నేను ఎప్పుడు తిన్నానా. ఎప్పుడు తెచ్చావు ఇది? అసలు ఇంట్లో లేదే. కనపడేటట్టు పెడతారా ఏంటి? హార్ట్ బయటకు వస్తుందిగా యాక్చువల్గా, ఆ వీడియోలో చూసా నేను. నేను అక్కడికి వెళ్ళిన బేకరీలో మంచిగా ఎద్దుకో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు కళ్ళు మూసుకో. చాక్లెట్ తెచ్చావు. కాదు, నీకు ఇష్టమైంది ఇచ్చా. నాకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది నీకు తెలియదు, ఎవరికి తెలియదు. అబ్బొచ్చా. సరే ఇప్పుడు కళ్ళు మూసుకో. ఓకే, మూసుకున్నా. నేను ఇలాగా మోసం నా చేతిలో పెట్టి ఎంత చెప్పేస్తా. ఏదో కవరు, కళ్ళు తెరిచి చూసుకో. కవరు. హే ఇట్లా యాక్చువల్గా చిన్నప్పుడు ఇది సినిమా ఉండేది, వెంకటేష్ అంజలి జావేరి సైకిల్ లవ్ లెటరా. అప్పటి నుంచి ఇదంటే బాగా ఇష్టం నాకు. యాక్చువల్లీ నువ్వు లేస్ అవేం తినవుగా. అసలు చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఇది కొన్ని సైకిల్ మీద పెడితే హార్ట్ ఇట్లా అయితే నువ్వు చికెన్ తీసుకురావడానికి వెళ్ళావుగా, అప్పుడు ఇంకా చెల్లిని పంపించి ఇక్కడ కొట్లో తెప్పిస్తున్నాడు. చాక్లెట్స్ ఏం లేవంట. సరే లిటిల్ హార్ట్స్ అన్నా ఉంటే అదన్నా తీసుకురా అని చెప్పింది. ఇట్లా ఇట్లా అయితే ఎట్లా ఎట్లా అయితే ఇట్లా 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 దాని స్లో
ఇది ఒక్కటే సింక్ అవుతుంది నాకు మాత్రం ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేస్తారా ఈ వీడియోని? ఫైనల్ గా మా డిన్నర్ నైట్ అయితే అయిపోయింది. మీరు కనుక ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి, చేయండి. షేర్ చేయండి,